అసలు చాలా అంటే చాలా టఫ్ వచ్చింది పేపర్. అసలు అవుట్ ఆఫ్ పోర్షన్ క్వశ్చన్స్ అయితే మస్తుగుండే. అందరు ఫెయిల్ అవుతారు, సో రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి డెఫినెట్ గా. అసలు ఎంత టఫ్ వచ్చిందంటే పేపర్ ఎంపీసీ అని అన్నట్టుండే. నా ముందున్న అమ్మాయి అయితే అసలు 3 గంటలు ఏడుస్తుంది పాపం. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు తనేస్తారు ఫెయిల్ అయితే. ప్లీజ్ సార్, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఇలాగైతే బీటెక్ లో ఎవరు జాయిన్ గారు, సీట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. పక్క రాష్ట్రాల వాళ్ళకి ఇది బెనిఫిషియల్ అయిపోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇదే నా విన్నపం, దయచేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి సార్. నా కోసం కాదు, వీళ్ళ కోసం, ఈ 10 ప్రాణాల కోసం. అరే నాన్న, ఆ ఫేస్ ప్యాక్ ఎందుకురా? మీ అమ్మని అడుగుదాం. పసుపు సున్నిపిండితో బాగా నలుగు పెడుతుంది, మంచి కలర్ వస్తావు. వెంటనే లింగ మార్పిడి కూడా చేయించేసుకో. వచ్చే సంవత్సరం ఇదే టైంకి నా బోనస్ కూడా వస్తుంది. అప్పుడు నీకు మెచ్యూర్ ఫంక్షన్ చేసేద్దాం, ఆ వెంటనే నీకు పెళ్లి కూడా చేసేద్దాం. మరి బాగుంటుందిరా, చాలా బాగుంటుందిరా. ఓ పని చేయి, గాజులు వేసుకో, కాళ్ళకు పట్టీలు కూడా వేసుకో, ఇంకా బాగుంటుందా? యాదవల్లారా. ఐ లవ్ యూ కాతేని. ఇదిగో నువ్వు అంటే ఇప్పుడే చెప్పేసాయి. మళ్ళీ నువ్వు సార్లు కంప్లైంట్ చేసి అది మా ఇంట్లో తెలిసి ఈ మెంటల్ టెన్షన్ అంతా నాకొద్దు. అసలు నా మీద మా సోప్స్ మా ఇంట్లో. అఖిల్ అది కాదు. నువ్వు ఏంటి బాగునా? చెప్పు, బాగునండి చెప్పు. మా మమ్మీ నేను మహేష్ బాబు లెక్క ఉంటా అంటది. అది కాదు అఖిల్. నువ్వు బాగునండి చెప్పేసే కాతేని, ఇవన్నీ వద్దు. బానే ఉంటావు, అది కాదు ప్రాబ్లం. మరి ఇంకేంటి? పైసలా? మా మస్తు పైసలు ఉన్నాయి. పోనీ క్యాస్టా? మాది అప్పర్ క్యాస్టే. కలర్ కూడా తెల్లగానే ఉంటాగా. అఖిల్ నాది 4th ఇయర్ లాంగ్ టర్మ్. 4th ఇయర్? మీ మమ్మీ డాడీ ఏజ్ గ్యాప్ ఎంత? 13 years. ఏంది 13 years? అంటే మీ డాడీ 10th క్లాస్ లో ఉన్నప్పుడు మీ మమ్మీ పుట్టిందా? సారీ సి నోటుతో ఎట్లుందో చూసినావు కదా, నువ్వే చూసుకోవాలి నన్ను. మా మమ్మీ అంటూ ఉండేది, ఇంటికి పెద్ద కొడుకువి నువ్వే బొగ్గాళ్ళలో ఉన్నావు, ఇంటిని ఎట్లా చూసుకుంటావురా అని. అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఉన్నావు కదా పెద్ద దిక్కు, వెరీ వెల్ మేనర్డ్ అండ్ మెచ్యూర్డ్. అవును, నీకు మెచ్యూర్ ఫంక్షన్ అయిందా? ఇప్పుడు దాకా అవ్వకుండా ఎందుకుంటది అఖిల్? యా పెద్దనివేగా, ఇప్పుడు చిన్నప్పుడు అయిపోయి ఉంటుంది. నీ బ్రదర్ కిషోర్ మంచిగా చదువుతాడా? బ్రదర్ కాదు, బావా. తను ఏ స్కూల్? పిఏవి పబ్లిక్ స్కూల్. ఎందుకు? మొత్తం పొగరబోతలు ఉంటారా? వెరీ స్పాయిల్ బ్యాచ్, జాగ్రత్తగా ఉండాడుతో. మొత్తం గాంజా డ్రగ్స్ గర్ల్స్. మరి నువ్వే స్కూల్? భాష్యం పబ్లిక్ స్కూల్, వెరీ డౌన్ టు ఎర్త్. ఇంటర్ కాలేజ్? అది కాలేజ్ కాదు, జూనై. నేను బాలకైదీని. నేను కూడా ఒక బాలకైది. నా ఫోన్ నంబర్ కూడా రాసిన, నైట్ కాల్ చేయి. కాల్ చేసే ముందు యువర్ అవుట్ గోయింగ్ బ్యాలెన్స్ ఇస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ రీఛార్జ్ అని టెక్స్ట్ చేయి. నేను థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ అని రిప్లై ఇస్తా, అప్పుడు కాల్ చేయి. అంటే మమ్మీ అప్పుడప్పుడు పింత మాట్లాడడానికి ఫోన్ తీసుకుంటది, అమలక్కల ముచ్చట్లు పెట్టడానికి. సేఫ్ సైడ్. ఏంటో ఈ మాయా తెలియదులే, నిన్ను చూస్తూ ఉంటే గుండె దడ. అమ్మో చిట్టి ప్రేమ నన్ను లవ్ చేయవే ఓ బామ్మ. నీ గురించి ఆలోచిస్తే పిచ్చిలేస్తుంది, నువ్వు లేకపోతే నేను లేనులే. నువ్వే నా పోరివే పిల్ల, నువ్వే నా ప్రాణమే. నీ పేరేంటి? నీలాంబరి. ఓ నైస్ నేమ్. నీ పేరేంటి? నరసింహ. తన చెల్లి నవ్వుతుందేంద్రా? పాపంరా గోపాలరావు అంకుల్, ఏం కొడుకులంగా అన్నాడు రా. పెద్దోడు 420 అయితే చిన్నోడు 840 ఉండిగా. హాయ్ ఆటర్, గుర్తున్నానా? నరసింహ, ఇంకా పాములు పడుతున్నావా? ఏం చేస్తున్నావు? నేను బీటెక్ చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు? నేను ఎంబీబీఎస్ చేస్తున్నా. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నీకు? నాకెందుకుంటాడు బాయ్